ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మనం ఉంటుండగా దేవుడు ఎంత చక్కగా మనందరితో మాట్లాడుతూ మరి ముందుకు మనల్ని నడిపిస్తూ వస్తున్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ 6వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరొక అద్భుతకరమైన తన మాట ద్వారా మనలందరినీ నడిపించినై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. ప్రత్యేకంగా ఈ 6వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. బహుమానము మరి పొందేటట్లుగా పరిగెత్తే వారిగా మనం ఉండాలి. ఈ పందెపు రంగములో అనగా ఈ లోకంలో చూడండి, మనం పరిగెత్తేటప్పుడు చాలా పరిస్థితులలో ఈ ఆత్మీయ జీవితంలో మనము పరిగెత్తలేని పరిస్థితులలో ఉంటూ ఉంటాం కదండి. అంటే లోకము అంత భయంకరమైన పరిస్థితిలోనికి మనల్ని మరి నడిపిస్తూ ఉంది. అలా మనం వెళ్ళేటప్పుడు చాలా సార్లు లోకము వైపు చూసి ఆగిపోయిన పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో ఉన్నాయండి. ఆత్మీకంగా మనము మరి ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, వాటిని చూసి మనము భయపడి ఆగిపోతూ ఉంటాం. కానీ చూడండి, మనము మన ఆలోచనలు అలా ఉండడానికి వీల్లేదు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా దైవికమైన ఆలోచనలుగా ఉండాలి. మన పోరాటం ఎప్పుడు కూడా ఆత్మీక పోరాటముగా ఉండాలి. ఆమేన్. చూడండి, ఎప్పుడు లోకంలో సంభవిస్తున్న భయంకరమైన పరిస్థితులను బట్టి మనం ఆగిపోవడానికి వీల్లేదు. కానీ ప్రభువును చూస్తూ ఇదిగోండి చివరి వరకు పరిగెత్తే వారిగా మనం ముందుము కాక ఎప్పటి వరకంటే ఆయన బహుమానాన్ని పొందుకునే వరకు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభువు ఇచ్చే బహుమానం కావాలండి. ఆయన బహుమానం ఏంటి చెప్పండి? నిత్య రాజ్యం. ఆమేన్. అక్కడికి వెళ్ళే వరకు, ఆ చివరి వరకు కూడా మనము పరుగెత్తుతూనే ఉండాలి. అలసిపోయారా? సొమ్మసిల్లిపోయారా? ఆగిపోయారా? బలహీనులైపోయారా? పరిస్థితులు అలా చాలా మట్టుకు ఆగిపోయేటట్లుగా చేస్తున్నాయి కదా. ఆగిపోద్దండి. మన పోరాటము ఇదిగో, మనం ఎప్పుడు కూడా ఈ పోరాటంలో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ పోరాటంలో ఆగిపోకండి. లోక సంబంధమైనవి చాలా విధముగా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చాలా మట్టుకు ఆగిపోయేటట్టుగా చేస్తున్నాయి కదండి. కానీ ఆత్మీయ జీవితాన్ని ఆపకూడదు. ఆమేన్. ఆ పోరాటాలను మనం అధిగమించాలంటే ఆ భయంకరమైన అంధకార సంబంధమైన మరి భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ శత్రుని మనం ఓడించాలంటే అది ప్రార్థనతోనే, విశ్వాసముతోనే, ప్రతి విషయంలో స్థిరత్వము కలిగిన జీవితంతోనే, మంచి సాక్ష్యముతోనే మనము వాటిని జయించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఆగిపోకండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, కానీ ఆగిపోకండి. ఏది సంభవించినా నా దేవుడు నాతో ఉన్నాడు, ఖచ్చితంగా నా దేవుడు వాటిపైన విజయాన్ని ఇస్తాడు అని ప్రార్థిస్తూనే ఉందాం. ప్రతి పోరాటము పైన విజయాన్ని ప్రభువే ఇస్తారు. మంచి బహుమానం మరి మన కొరకు సిద్ధపరిచి ప్రభు మనల్ని మరి మన కొరకు వేచి చూస్తూ ఉండే దేవుడై ఉన్నారు. మరి పరిగెత్తుదామండి. ఆమెన్. ఆ జీవ కిరీటం కొరకు, ఆమెన్, ఆ నిత్య రాజ్యము కొరకు పరిగెత్తుదాం. ఆమెన్. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాలనే మాట తన నోటి నుండి వచ్చు వరకు నిలబడదాం, పోరాడుదాం, ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో ప్రతి దాన్ని అధిగమించడం కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, నీ శక్తిని నాలో నింపండి. నేను బలహీనుడే, నేను శక్తిహీనుడే ప్రభ, నా వల్ల అవ్వట్లేదయ్యా, నీ బలము నాకు కావాలని ప్రార్థిస్తే ఆయన శక్తితో మనల్ని నింపరా అండి. ఖచ్చితంగా నింపే దేవుడై ఉన్నారు. ఎలాంటి పోరాటాలతో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా దానిపైన
విజయం ప్రభువే ఇచ్చే దేవుడే ఉన్నారు. ప్రార్థించండి అంతే. ఈ బలహీనతను తీసివేయండి అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడుదల చేయండి అయ్యా అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఈ 6వ రోజున మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బహుమానము కొరకు పరిగెత్తే వారిమిగా మీ ముందుము గాక. ప్రతి ఆటంకాలు పోరాటాల పైన విజయం దయచండి. ఎటు మేము చూసే వారికి కాదయ్యా, మీ వైపే చూస్తూ మీ పైన ఆధారపడే వారిగా మీ ముందుము గాక. అయ్యా సహాయించండి. ఇంకను ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా మేము ముందుకు సాగుదుము గాక. ఆటంకాలు, ఆపదలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోయే క్రైస్తవులుగా కాదయ్యా, సాగిపోయే క్రైస్తవులుగా మేము ముందుము గాక. ఆత్మిక పోరాటంలో ముందుగా మేము పరిగెడుతుము గాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు, ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రభా, సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతను మీరు దయచేయండి అయ్యా. ఇంకా గొప్ప వారిగా చేయండి. చేసిన పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. కృప కలుగుని గాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.